ఆహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దలే ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మా కుప్పి గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, 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 life is beautiful. సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్డు మీదనే అస్కు వేయటం దివాళీ హోలీ క్రిస్మస్ భేదం లేదు పండగంటే పందిళ్ళు వేయటం ధర్నాలు రాస్తారో కోలెన్నోకున్న మమ్ము చేరదే లేవు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల 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 జీవితం. Life is beautiful, 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 life is అందరూ ఆన్లైన్ రావడం అందరూ నాతో పాటు కౌంట్ చేయండి 3 2 1 గో
बुद्धिशक्ति ध्यानशक्ति बुद्धिशक्ति स्वरूपिणी प्रतिभा कल्पना शक्तिर्या च तस्यै नमो नमः स्मृतिशक्ति ध्यानशक्ति बुद्धिशक्ति स्वरूपिणी प्रतिभा कल्पना शक्तिर्या च तस्यै नमो नमः అందరూ గట్టిగా సరస్వతి నమస్వతి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి करो हाँ बोला పద్మపత్రా విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవి గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. नित्यानन्दे निष्कलाय नमो नमः विद्याधारे विशालाक्षि शुद्धज्ञानेन नमो नमः ओम श्री सरस्वती नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवति मे सदा ओम प्रणम्ये सरस्वती वाजेर्वाजनीवति धीरामवित्रवत् श्री सरस्वते नमः ओम प्रणव देवी सरस्वती वाजेर्वाजनीवति धीरामवित्रवत् ओम सरस्वते नमः यो सरस्वती महाराज मंगल वीराय कर्पूर मंगल वीराय दीपं दर्शयामि बोलो सरस्वती माता की सरस्वती माता की అన్నంతో నావలం సుజలా సుఫలా మలయక సీనలా శశ్యశ్యామలా మాతరం వందే మాతరం వందే మాతరం సుఖజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత సుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుభదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్ జై హింద్ జై హింద్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెడీ ఫోటో All my dear friends, very good morning. After a long time, you are going to talk with us. Okay? కొందరు ఇక్కడే ఉన్నారు కానీ కనబడి తక్కువ దీంట్లో
మెయిన్గా రామకృష్ణ అండ్ నరేష్ వీళ్ళిద్దరూ మాకు ఎవ్రీ ఇయర్ కనబడుతుంటారు. పాపం మన దగ్గర చదువుకునే పూర్ పిల్లలకి వాళ్ళు ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తారు. 15th ఆగస్ట్ నాడు వాళ్ళు పిలుస్తాము, వాళ్ళు వస్తారు, వాళ్ళు డొనేట్ చేస్తారు. మీకు ఐడియా ఉందో లేదో మరి, లేదు కదా. ఏదైనా కూడా ఏది మనం ఇచ్చేది ఎవరికి తెలియదు అనుకుంటారేమో వాళ్ళు. అది కొందరికి ఉంటుంది, గుప్తదానం అంటారు చూడండి. నైస్. ఇంకా ఎవరెవరున్నారో ఇక్కడ నిజామాబాద్ లోకల్లో ఉండేవాళ్ళు. అందరు లోకల్ అయితే బయటకు వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ నాకు ఐడియా ఉన్నది, లోకల్ ఎందుకు లేదు కనబడతారు. కనబడకు కూడా ఏం లేదు, ఎందుకంటే మేము 60లకు వచ్చినా కూడా అట్లా ఏం కనబడతలేదు మీకు. అంతా తిరుగుతూనే ఉంటాం. అదే భయం సరే సరే, అందరికీ ఉన్నది భయం. ఎందరు వెనకాల మాట్లాడుతున్నారో కానీ అందరికి ఇప్పటికి కూడా భయమే ఉంది. ఇప్పుడు అవసరం ఉంది, ఇప్పుడు అవసరం లేదు. అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేవరకు ఆ భయం లేకపోతే, భయపెట్టకపోతే ఏమవుతుంది? ఒక చదివే కాదు, సంస్కారం లేదు, కల్చర్ లేదు, ఏమీ లేదు. ఇంకా దాంతోపాటు సమాజం మీద దాడి ఎక్కువైపోతుంది. సో మనం కంపల్సరీ ఆ రకంగా ఉండాల్సిందే. మీరందరూ పిల్ల పాపలతో హాయిగా ఉన్నట్టున్నారు. అందరు తిన్నా ఇంకా పిల్లలందరూ పిల్లలు 27 years ఈ సంవత్సరం పెళ్లి చేయబోతుంది. నేను పిల్లలకు అనుకోకుండా జాబ్స్ వచ్చినాయి, కానీ ఒకవేళ రాకపోతే ఎవరన్నా ఇంట్లుంటే కామెంట్ చేస్తారు ఎప్పుడు పెళ్లి చేస్తారని. అందుకోసము వాళ్ళని హైదరాబాద్లో నుండి 3 పీజీలు చేయమని చెప్పిన 27 years వచ్చేవరకు. 20 నుంచి 22, 24, 26 నేను అది చెప్తున్నా కనుక నేను ముందు పాటించాలని ఆ రకంగా చెప్తున్నాను. మీ పిల్లలకి మీరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే 28 వరకు రానే రారా, ఫీల్డ్కే రారు, చేసుకోరు. అంటే అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది. అంటే అప్పటి కమ్యూనిటీకి చదువుకున్న అదే కమ్యూనిటీకి డిఫరెన్స్ ఉంది. వాళ్ళ పేరెంట్స్కి అసలు చదువు అనేది తెలియదు, చదువు యొక్క వాల్యూ తెలియదు. వాళ్ళు జమ అయింది మన దగ్గర. అందుకోసమనే మీలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ చేయడం అవసరం అవుతుంది. ఇంకా పిల్లలకి ఏమైనా చేసేదంటే చేయండి. స్కూల్కి మాత్రము అన్ని రకాలుగా ఈ లాస్ట్ 2 years నుంచి 4 batches అనుకుంటా రకరకాల సామాగ్రిని, వాటర్ ఫిల్టరు, కూలర్స్, చైర్స్, బీరువాలు ఇవన్నీ కూడా సమకూర్చిండ్రు. మీకు కావాల్సిన 100 చైర్స్ కూడా మన దగ్గరని. అది ఎప్పుడు 50 years సెలబ్రేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు 60-70 మధ్య చదువుకున్న వాళ్ళు అంతా వెల్ ఆఫ్ ఉన్నారు. వాళ్ళు 3rd జనరేషన్కి వెళ్ళిపోయింది, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళందరూ డొనేట్ చేసిండ్రు. మీరేమన్నా చేయగలిగితే ఇప్పటి నుండి స్కూల్లో పూర్ పిల్లలు చాలామంది ఉంటున్నారు షూస్ లేకుండా. అది రామకృష్ణకి నరేష్కి తెలుసుకుంటుంది, వాళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారంటే ఆ రకంగా చేయండి. థ్యాంక్ యూ. మీరు బాగానే ఉన్నారు, ఎట్లా మీ పిల్లలు కూడా మిమ్మల్ని మించిపోవాలని కోరుకుంటున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని మించిపోయినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఉండాలి ద్రోణుడిని మించిన అర్జునుడు ఉంటేనే కదా ద్రోణుడికి గోపిస్తాను. మేడం మీరు మాట్లాడారు సురేందర్ సార్.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనేది స్నేహం ఒకటే
విశేషమైన సమయం ఇది. ఈ రోజు స్వాగతం సుస్వాగతం శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ నిజామాబాద్. అందరూ మళ్ళీ ఒకసారి గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 గట్టిగా సపరేట్ మీ సపరేట్ దుప్పటిగా 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్వాగతం పలకాలి కాబట్టి అందరం కూడా ఒక్కసారి నిలబడి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కాబట్టి మీ గుడిలో ఎవరి చిన్నపిల్లలు వాళ్ళు నిలబడాలి, అందరూ నిలబడాలి. ఎక్సెప్ట్ అవర్ టీచర్స్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. చెత్త కోటి వందలు చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక సంస్కారయుతంగా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అందరం కూడా ఇది మన పండుగ, మన ఫ్రెండ్స్ అని అనుకోరు. గురుర్దేవో మహేశ్వరః గురుర్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 3 times together all of you. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. శివైక్యం చెందారు వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కావాలనే ఉద్దేశంతో అందరం కూడా కేవలం తల కొద్దిగా 45 degrees కొద్దిగా కిందికి ఉంచండి. ఓకేనా? ఓం శాంతి. ఎక్కడన్నా మధ్యలో బోర్ వస్తే కనుక ఒక రివర్స్ సాంగ్ వేసుకుంటా. ఓకేనా? తుఫాన్ లేకుండా. ఓకేనా? ఇంటికొచ్చి ఎప్పుడో మనం 10th క్లాస్ స్టూడెంట్ కాకుండా చేయబడకుండా నవ్వడంగా భావిస్తున్నాను. కనిపించే భవనానికి కనబడని పునాదులు ఆధారం, కనిపించే భవనానికి కనబడని పునాదులు ఆధారం, కనిపించే వృక్షానికి కనబడని వేళ్ళు ఆధారం, కనిపించే వృక్షానికి కనబడని వేళ్ళు ఆధారం, కనిపించే ఈనాటి ప్రోగ్రాంకు కనబడని శివప్రసాద్ గారి యొక్క కృషి పట్టుదల ఆధారం. గట్టిగా చప్పట్లు. జరుపుకోవడానికి అత్యంత వారధిగా చెప్పుకోవచ్చు. శివప్రసాద్
హీస్ ఫ్రమ్ చెన్నై. ఓకేనా, అందుకే చెప్పాను కనబడే ఈ ప్రోగ్రాంకు కనబడని శివప్రసాద్ యొక్క కృషి పట్టుదల ఎంతైనా ఉంది. ఒక్కసారి గట్టిగా చెప్పనతో. ముందుగా మన యొక్క పాఠశాల ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ ధన్పాల్ శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. A very sportive and energetic morning to everyone, and warm welcome to all the honorable dignitaries, respected teachers, and my dear students. Let us start our program with our president. President garu, please, Srinivas garu, దయచేసి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరి యొక్క చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో ఇక్కడ సుమలత ఎగవారి గట్టి సభలతో సన్మానం రాసుకు. థ్యాంక్ యూ సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా మన మాణిక్యం మేడం గారికి అయిపోయినాకను మన హిందీ ఉపాధ్యాయులు గారు యొక్క పునాది శ్రీ ప్రకాశం సార్ గారికి గట్టి అందరూ చెప్పగలరు. ప్రకాశం సార్ గారికి మనకు బోనఫైడ్స్ సర్టిఫికేట్ కండక్టర్ ఇచ్చింది మాత్రం మన ప్రకాశం సార్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. తల్లిదండ్రుల తర్వాత అత్యంత విశిష్ట స్థానం ఉపాధ్యాయులకే అది అంకితం. వారి యొక్క స్థానం అమోఘం, అపూర్వం, అద్వితీయం. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఒక ఆచార్యుడు ఒక జ్ఞాననిధి, విద్యార్థుల పట్ల పెన్నిధి. ఆచార్యుడు ఒక జ్ఞాననిధి, విద్యార్థుల పట్ల పెన్నిధి, సమాజానికి సన్నిధి. ఆచార్యులను సన్మానించడం మనందరి విధి. గట్టిగా చెప్పండి. ఓకే, ఇక్కడ ఉండండి టీచర్స్, ఇక్కడే ఉండండి సార్ మీరు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనము శ్రీ స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినం ఉంది కాబట్టి అనిపిస్తుంది అని చెప్పిన తత్వవేత్తలలో అగ్రగణ్యుడు స్వామి వివేకానంద. వివేకానందుని తలుచుకుంటే ఉత్తేజం ఉరకలేస్తుంది. తన ప్రసంగాలతో నవతరానికి నూతన దిశానిర్దేశం చేసిన మహాజ్ఞాని స్వామి వివేకానంద. కష్టమైన పనిని ఇష్టపూర్వకంగా నష్టపోకుండా సుస్పష్టంగా చేసి స్వచ్ఛమైన ఫలితాలను సాధించిన ఏకైక వ్యక్తి యుక్తి స్వామి వివేకానంద. తన ప్రబోధాలతో ప్రసంగాలతో ఇండియానే కాకుండా యావత్ ప్రపంచానికి మార్గదర్శకుడు ఏకైక శక్తి యుక్తి స్వామి వివేకానంద. జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు పేర్కొంటూ మనందరి కరతాళాలతో మన కమిటీ మెంబర్లు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ ధన్పాల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, ఎడ్యుకేషన్ కమిటీ వారు మన వివేకానంద యొక్క ఫోటోకు అందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో పూలమాలతో వివేకానంద గారిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ
సాయి సార్ గారు హిందీ పండితులు. సాయి సార్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. అందుకే యోగం చేసి, ధ్యానం చేసి, కఠోర తపస్సులు చేసి ఈ ప్రపంచాన్ని అద్వితీయమైన శక్తి నడిపిస్తుందని చెప్పే తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరం గట్టిగా చెప్పవద్దు. ఒక్కసారి ఇక్కడ చెప్పగలుగుతున్నారు మీ ఫైన్ పడితే అందరికి. వెల్కమ్ టు సాయి సార్ హిందీ భాషా పండితులు. చెప్పండి. అందరం కూడా గట్టిగా చెప్పలేదు. శాల్వా అందరం కూడా గట్టిగా చెప్పలతో మా యొక్క ఉపాధ్యాయులు సన్మానించుకోవడం. ప్రతి ఒక్కరం కూడా చెప్పలతో మీ యొక్క చెప్పట్లే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ గౌరవం గట్టిగా చెప్పదు అందరం కూడా. మన సెక్రటరీ గారు నుండి ఇంగ్లీష్ శివప్రసాద్ సార్ గారిని సన్మానించుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ శాల్వా, పూలదండ, మేమంటూ అప్పుడు గిఫ్ట్. మన లహరి ఇలా ఇక్కడ రండి. 6 ఉండాలి ఇక్కడ. ఇంకా ఇంకిద్దరు ఒక నిమిషం. గాయత్రి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ సత్య గట్టి చెప్పలతో. కష్టపడి చదివితే మార్కులు వస్తాయి, ఇష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయి. రైట్ సో క్లోజ్ రెడీ స్మైల్. ఇది చూడాలా మేడం? కోరుకుంటూ మీ అందరి యొక్క కరతాధ్వతో శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి ఘన సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా శాల్వా, పూలదండ, గిఫ్ట్, మెమోంటో అండ్ సర్టిఫికేట్. అందరం కూడా బుచ్చే సార్ గారికి గట్టిగా చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక జాయిన్ అయ్యండి. అంతే ఉండాలి. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10th ఏ నుంచి మన విఠల్ సార్ 10th క్లాస్ ఇచ్చారు కాబట్టి 10th స్వాగతిస్తాం సార్. ఒక నిమిషం ఫస్ట్ అనుకోండి. అయ్యో నేను విఠల్ సార్కి నేను సన్మానం చేయాలని మనసు పెట్టుకోకండి. అందరూ మన ఉపాధ్యాయులే ఒక్కటి సార్. ఎందుకంటే 8 మంది ఉన్న వాళ్ళకి డిగ్నిటీ మంచి వస్తుంది. ఓకే, ఎందుకంటే సార్ 10th ఏ క్లాస్ ఇచ్చారు కాబట్టి ఓకే గట్టిగా అందరూ లైన్. ఫస్ట్ శాల్వా, పూలదండ, గిఫ్ట్, సర్టిఫికేట్. శివప్రసాద్ ఇవాళ గవర్నమెంట్ ఇక్కడ తొందరరా, శివప్రసాద్ తొందరరా. అదా ఒకసారి తగ్గేదలే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు సన్మానం ఎవరికంటే ఒక నిమిషం. ఫస్ట్ ఫ్రెండ్స్ అందరూ రెండు ఒకసారి. ఫస్ట్ ఫ్రెండ్స్ రావాలి. అన్నం కోసం మనం వెయిట్ చేయాలి, కానీ అన్నం మన కోసం వెయిట్ చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే పొరపాటు జరిగింది, క్షమించాలి సార్. ఎందుకంటే ఫస్ట్ ఉపాధ్యాయులు మన కోసం వెయిట్ చేయకూడదు. ఉపాధ్యాయులు మనం డిపాజిట్ కోసం వెయిట్ చేయడం. కాబట్టి ఫస్ట్ 4 మెంబర్స్ సార్ సాధారణంగా స్వాగతం పలుకుతూ శ్రీ కాంతా సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిన మన సన్మానం గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన పురస్కార జ్యోతి, గీత, లహరి,
ఆరాధన అరుణ ఓకేనా సాగర్ ఫస్ట్ బొట్టు పెట్టండి అందరూ వెరీ గుడ్ నైస్ కూడదండి తర్వాత మేమంటూ సర్టిఫికేట్ ముందు గిఫ్ట్ ఓకేనా సరే రెడీ స్మైల్ భయ్యా ఇది చూడండి ఓకే రాజేంద్ర రావు ఎందుకంటే మా 10th సి లీడర్ రాని నువ్వు కూడా రా సార్ చూడండి సార్ ఒక్క నిమిషం మా 10th సి లీడర్ ఏ రాజేంద్ర రెడీ స్మైల్ అందరం గట్టిగా చెప్పాలి ఒకసారి ఓకే ఒకసారి ఏంటంటే సి సెక్షన్ వాళ్ళు ఒకసారి మన లీడర్ సార్ రెడీ స్మైల్ మేడం అన్న జరిగింది ఓన్లీ మీరే ఇది చూడండి రెడీ స్మైల్ రెడీ చూడండి 1 minute చూడండి నన్ను ఆగన్న సార్ చూడకొచ్చు సార్ ఇది చూడండి సార్ మీ ఫోటోలు ఇది చూస్తారా ఈయన దగ్గర నిలబడుతున్నా నిజంగా చాలా ధన్యవాదాలు సార్ రవి మెమంట ఇచ్చేయండి గిఫ్ట్ ఇచ్చేయండి తప్పకుండా మొత్తం ఇచ్చేయండి గిఫ్ట్ ఇచ్చేయండి స్మైల్ నేమ్ రాకపోతే దయచేసి కొంచెం చెప్పండి ఎవరికైనా మరీ సార్ అంటే బాగా ఇష్టం ఉంటే కూడా దయచేసి రావచ్చు ఎందుకంటే ఓకేనా పాప ఇక్కడ రా ఫస్ట్ శాల్వా నెక్స్ట్ పూలదండ మెమెంటో తర్వాత గిఫ్ట్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఒక నిమిషం అది ఇట్లా ఉండాలంటే ఒక నిమిషం రైట్ అన్న ఈ సైడ్ రా అన్న ఈ సైడ్ అంతే ఉండాలా ఓకే సర్టిఫికేట్ తర్వాత గిఫ్ట్ అందరూ సీక్వెన్స్గా కొంచెం దూరంగా ఉండి ఇబ్బంది కలగకుండా అందరం కూడా కరెక్ట్గా సీక్వెన్స్గా ఒక వి షేప్లో వద్దాం వి షేప్ సార్ గివ్ ఓకేనా రెడీ స్మైల్ నెక్స్ట్ సన్మానం అందించాల్సిందిగా థ్యాంక్ యూ సార్ శాల్వా సెకండ్ శాల్వా ఓకే ఒక నిమిషం బంటు శాల్వా పూలదండ థర్డ్ స్టెప్ ఈస్ పూలదండ వెయిట్ సర్టిఫికేట్ గిఫ్ట్ ఫోర్త్ స్టెప్ ఈస్ గిఫ్ట్ ఫిఫ్త్ కాదు నెక్స్ట్ మనకి ఉన్నారు గర్ల్స్ ఉన్నారండి ఫస్ట్ సార్ గారికి బొట్టు పెట్టండి తొందరగా బొట్టు పెట్టు ఇక్కడ అయిపోయింది అనేది శివప్రసాద్ ముందుకు రా బయట మనకు సంబంధించి
అందరం కూడా గట్టిగా చెప్పలేదు ప్రకాశం సార్ గారికి గట్టిగా సపోర్ట్ చేసాము. మీరు అందరూ సర్టిఫికేట్ చేయాలి సార్ అప్పుడు ఇచ్చింది కదా ఇలా రైట్. రమేష్ సార్ గర్ల్స్ స్టూడెంట్స్ రండి. అండ్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మన 26వ వార్డు కార్పొరేటరు శ్రీమతి వైష్ణవి గారు వచ్చారు. మన బంటురాము 10th A స్టూడెంట్ వాళ్ళ వైఫ్ రామ్మా. అవును, బంటు వైష్ణవి 26వ వార్డు కార్పొరేటర్, ఇప్పుడు కరెంట్ కార్పొరేటర్, బీజేపీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. మన 10th A సెక్షన్ బంటు రాము వాళ్ళ భార్య. ఓకే రాము, మీరు దంపతులు. అవును, ఫస్ట్ మేడంకు ఫస్ట్ బొట్టు పెట్టండి. ఫస్ట్ బొట్టు 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 పెట్టారా? రైట్. షాల్వా అనుష పాపం పాపం పూలదండ థర్డ్ స్టెప్ ఈస్ పూలదండ. జాగ్రత్త గట్టిగా చెప్పండి. మేమెంటో మేమెంటో సర్టిఫికేట్ 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 ఇంకా పెట్టాలి ఇట్లా గిఫ్ట్. మీరు వీటిని చెప్పుకోండి మేడం. ఒక్క నిమిషం రైట్. 10 రూపాయలు వడ్డీ అనుకో ఇంకేంది నవ్వడం నవ్వడం. ఆవిడ లేదు మళ్ళా. గట్టిగా చెప్పండి. చప్పలు ఓడుతుంది. ఒక్క చప్పలు 10 రూపాయలు పడితే అదో ఇక్కడ 100 రూపాయలు పడతాయి. అరే గోపిగా బయట ఒక్క చప్పటికి 10 రూపాయలు. అదే టీచర్లకు ఇచ్చే మనకి దేవుడు కాదు. టీచర్లకు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మేము అందరూ డబ్బులు సంపాదిస్తున్నాం. ఆ రోజు మా టీచర్లు చెప్పారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు పెట్టిన భిక్ష అని టీచర్లు మనకి ఇచ్చిన సంపాదించే ప్రతి సంపాదన కూడా వాళ్ళ పాదాలకి అంకితం. అట్లా అందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకంటే ఎంతో కష్టపడుతూ ఎంత కింద స్థాయి నుంచి కిరాణం షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ చిన్న వయసు చనిపోయారు. ఎంతో చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుతూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి నరేష్ గారికి గట్టిగా చెప్పండి. బంటు వైష్ణవి గారికి కార్పొరేటర్ సాదర స్వాగతం. మేడం తొందరండి. ఇంకో ఓకే మేడం గారిని సన్మానించుకోవడం నిజంగా బంటు రాముని వైష్ణవి సన్మానించడం నిజంగా 10th APC నుంచి థ్యాంక్ యూ. ఇంతమంది ఫ్యాన్స్ అరే బంటు ఇది పెట్టాను మేడం. ఇవాళ కుటుంబం మంగళవారం ఫస్ట్ షారువా ఏమంటూ ఇద్దరుగా ఒకటే దండ ఇద్దరికి చెరకు దండ. రైట్. ఓకే ఒక దంపతులు కాబట్టి ఇద్దరికి చెరకు దండ వేయండి. అరే వాళ్ళే లేకుండా పెళ్ళికేయాలా? అరే నిజంగా బంటు గారి ఫ్యామిలీ సన్మానించుకోవడం నిజంగా మా యొక్క అదృష్టం. విజయ్ కానిస్టేబుల్ ప్లీజ్ కమెంట్ ఒక నిమిషం ఫోటో తొందర లాస్ట్ అందరం కూడా ఒకసారి సీక్వెన్స్ అందరూ నిజంగా అది మనకి గర్వకారణం. 98 బ్యాచ్ ఉన్న ఫ్రెండ్ కార్పొరేటర్ నిజంగా గట్టిగా చెప్పరాదు. గట్టిగా చెప్పరాస్తే ఎవరిదిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. స్మైల్. ఓకే అందరం కూడా కూర్చోవాలి.